రైతన్నలు మరి అక్కడిక్కడ ఏమన్నా చూసేటోళ్ళు చూడురు మరి బంతినారుగో ఇది దాంట్లో పేరు ఏమేమో చెప్పగా ఒక్కలు శ్వేత ఏంది ఇది అశ్వగంధ ఇక రకరకాల పూల పేర్లు ఉంటాయిలే. మనం బియ్యం బంతి పువ్వులు రికా బంతి పువ్వులు అనగా అప్పట్లో వినేది. ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినాయి అయ్యా. ఇక పూలు కూడా చెండుకే ఉన్నాయి. మరి ఇటువంటిది వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే మరి నల్గొండ పక్కన గుండ్లపల్లి అటు ఆడ ఎప్పుడెప్పుడు ఇస్తాడట ప్రతి సంవత్సరం 10-15 సంవత్సరాలు ఇచ్చి ఇది వేస్తుండట. నాకు తేనె బాక్సులు కూడా ఇచ్చారు, టమాటా బాక్సులు ఇచ్చారు. అది అవి తేనె ఆ 2 ఇప్పుడు తేనె ఉందా ఉంది. అంటే పురుగు ఈగలు ఉన్నాయి బొచ్చాడు అటు నిండి ఉన్నాయి. మరి ఎట్లా మరి నువ్వు ముట్టుకుంటావా? ఏం గారు తేనె కావాలంటే ఇస్తావా? తేనె కావాలంటే ఇస్తావా? సారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఆయన చెప్తే ఆయన ఎట్లా లేపాలంటే అట్లా లేపి అమ్ముకుంటా అంతే. నీ మంచిగా ఉంది కానీ నీ పేరేం పేరు? ఏర్పుల మల్లయ్య లెంకలపల్లి. ఏర్పుల మల్లయ్య. ఆహా చూస్తురా ఏర్పుల మల్లయ్య లెంకలపల్లి. మరి 10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మరి ఆ గుండ్లపల్లి మరి ఆ సార్ దగ్గర పోయి చేస్తుంది కాబట్టి ఎప్పుడెప్పుడు మంచి మంచి ఐటమ్ ఇస్తుంది. నాకు ఎరువుకు కవర్లు ఇచ్చిరు, ఎరువు పోసుకోమని 10-20 బుట్టలు ఇచ్చిరు. టమాటాలు పువ్వులు అమ్ముకోమని నిన్నవన్నీ. ఇక నాకు ఎప్పుడైనా ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు సలహా చెప్తా ఉంటారు, నేను పెడతా ఉంటా, వాళ్ళు సాయం చేస్తా ఉంటారు. అంతే మంచిగా చేసిన వాళ్ళు మంచిగా అంటారు. పేపర్ కూడా ఇచ్చిర్రు నాకు. డ్రిప్పులు ఇస్తారు, పేపర్ ఇస్తారు. ఇంకా వాళ్ళకి ఆ జీవో ఉన్నంత సేపు నీకు ఏదో సలహా ఇస్తూనే ఉంటారు. ఇది బాగుంది మళ్ళీ ఇట్లా చేసుకో, ఇది నీకు ఇస్తాం, ఇది చెప్తారు. ఇక వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు కూడా మంచోళ్ళు, మంచిగా ఉండాలి. ఇంకా కూడా చేసుకుంటే అంటూ వాళ్ళని ఉంటే మరి నల్గొండ పక్కన గుండ్లపల్లి అట. సార్ పేరు ఏం పేరు? శేఖర్ రెడ్డి పాటిల్ అట. మరి నెంబర్ తీసుకొని ఎవరన్నా ఇతనే చేయాలనుకున్న వాళ్ళు ఇంటురా. ఇది ప్రజల మరి చూస్తూనే ఉండండి.